Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. Now we are discussing about what chemistry foundation classes. In these chemistry foundation classes, we completed 45 chemistry foundation classes. Now we are at 46th chemistry foundation class. 46th chemistry foundation class లో ఉన్నాము. ఇది లాంగ్వేజ్ ఆఫ్ కెమిస్ట్రీకి సంబంధించింది. అందులో సబ్ టాపిక్ ఏంటి అంటే బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్స్. Balancing of chemical equations. What is mean by chemical equation? Chemical equation అంటే ఏంది? ఇంతకు ముందు క్లాస్లో డిస్కస్ చేసాం. Representing of a chemical reaction in symbolic way. Representation of a chemical reaction in a symbolic way. Symbols and formulas రూపంలో రిప్రజెంట్ చేయడాన్ని ఏమంటారు? కెమికల్ ఈక్వేషన్ అంటారు. కెమికల్ ఈక్వేషన్ మీన్స్ వాట్? Representing of a chemical reaction in a symbolic way is called as chemical equation. అందులో రియాక్టెంట్స్ అంటే ఏంటి, ప్రోడక్ట్స్ అంటే ఏంటివి, రియాక్టెంట్స్ని ఎట్లా రాయాలి, ప్రోడక్ట్స్ని ఎట్లా రాయాలి, ఒకటి కంటే ఎక్కువ రియాక్టెంట్స్ ఉంటే ఏమవుతుంది, ఒకటి కంటే ఎక్కువ ప్రోడక్ట్స్ ఉంటే ఎట్లా రాయాలి, ఎక్స్టర్నల్ కండిషన్స్ని యూజ్ చేస్తే ఎట్లా రాయాలి, హీట్ ఎనర్జీ రిలీజ్ అయితే ఎక్కడ రాయాలి, హీట్ ఎనర్జీ అబ్జార్బ్ అయితే ఎక్కడ రాయాలి అనే కండిషన్స్ అన్నీ వీ డిస్కస్డ్ ఇన్ వాట్ ఎర్లియర్ క్లాసెస్. దీనికంటే ముందు క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు బ్యాలెన్సింగ్ మీద డిస్కస్ చేస్తున్నాం. బ్యాలెన్సింగ్ అంటే ఏంటి? ఫస్ట్ వాట్ ఈజ్ బ్యాలెన్సింగ్? బ్యాలెన్సింగ్ మీన్స్ ఈక్వలైజింగ్ ద వాట్ ఎవ్రీ టైప్ ఆఫ్ ఆటమ్స్ ఆన్ బోత్ సైడ్స్. ఒక రకమైన ఆటమ్స్ రియాక్టెంట్ సైడ్ ఎన్నైతే ఉంటాయో ప్రోడక్ట్ సైడ్ కూడా గన్నే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఐఎమ్ టేకింగ్ వాట్ జింక్ ప్లస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ gives rise to what? జింక్ క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్. ఇప్పుడు ఇక్కడ జింక్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటి ఉంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఒకటి ఉంది. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటి ఉంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? రెండు ఉన్నాయి. గట్లా ఉండద్దు. ఇటు ఒకటి అటు రెండు ఉండద్దు, ఇటు ఒకటి అటు మూడు ఉండద్దు, ఇటు మూడు అటు నాలుగు ఉండద్దు. ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. ఇక్కడ ఏం చేయాలి? ఇటు కూడా రెండు చేయాలి. ఇక్కడ క్లోరిన్స్ ఎన్ని ఉన్నాయి? రెండు ఉన్నాయి. ఇక్కడ ఎంత ఉంది? ఒకటే ఉన్నది. ఏం లేకపోతే ఒకటి ఉన్నట్టు అర్థం. కాబట్టి ఇటు కూడా ఏం చేయాలి? నేను రెండు చేయాలి. అట్లా ఈక్వలైజ్ చేయడాన్ని ఏమంటారంటే బ్యాలెన్సింగ్ అంటారు. బ్యాలెన్సింగ్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వలైజింగ్ ఆఫ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఆటమ్స్ ఆన్ బోత్ సైడ్స్ సేమ్. ఈక్వలైజింగ్ ఆఫ్ వాట్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఆటమ్స్ ఆన్ బోత్ సైడ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? బ్యాలెన్సింగ్. ఎట్లా చేస్తామనే దానికి మనకు డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. ఇప్పుడైతే బ్యాలెన్సింగ్ అంటే మాత్రం ఏంటిది? ఈక్వలైజింగ్ ఆఫ్ సేమ్ కైండ్ ఆఫ్ ఆటమ్స్ ఆన్ బోత్ సైడ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్. రెండు వైపులా ఒక రకమైన ఆటమ్స్ను, ఒకటే రకమైన ఆటమ్స్ని సేమ్గా చేయడాన్ని, ఈక్వల్గా చేయడాన్ని మనం ఏమంటామంటే బ్యాలెన్సింగ్ అని అనడం జరుగుతుంది. ఏమంటున్నాము? బ్యాలెన్సింగ్ అని అనడం జరుగుతుంది. ఇది బ్యాలెన్సింగ్ ఆఫ్ వాట్? కెమికల్ ఈక్వేషన్. బ్యాలెన్సింగ్ ఆఫ్ వాట్? కెమికల్ ఈక్వేషన్గా మనము తీసుకోవడము జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక కండిషన్ ఏంటి, ఇంకొక క్వశ్చన్ అరైజ్ అయ్యేది ఏంటంటే మన మైండ్లో, అసలు ఎందుకు కెమికల్ ఈక్వేషన్స్ని బ్యాలెన్స్ చేయాలి? కెమికల్ ఈక్వేషన్స్ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు బ్యాలెన్స్ చేయాలి? అయితే ఎందుకు బ్యాలెన్స్ చేయాలి కెమికల్ ఈక్వేషన్ను అంటే మనకు ఒకటి లా ఉన్నది. ఒక లా. ఏం లా అంటే అది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటే ఏంటి? ద మాస్ ఆఫ్ ద రియాక్టెంట్స్ బిఫోర్ రియాక్షన్ మస్ట్ బి ఈక్వల్ టు ద మాస్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఆఫ్టర్ రియాక్షన్. మాస్ ఆఫ్ ద రియాక్టెంట్స్ బిఫోర్ రియాక్షన్ మస్ట్ బి ఈక్వల్ టు ద మాస్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఆఫ్టర్ రియాక్షన్. అంటే రియాక్షన్కు ముందు ఎంతైతే ఉంటుందో రియాక్షన్ తర్వాత కూడా మొత్తం వెయిట్లో అంత ఈక్వల్గా ఉండాలి. ఉంటేనే దాన్ని ఏమంటారు? బ్యాలెన్స్ అయింది అంటారు. సరే చూద్దాం. సో లా ఆఫ్ అకార్డింగ్ టు ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. The weight of the reactants must be equal to the weight of the products, or weight before reaction must be equal to the weight after reaction. రియాక్షన్ జరగకముందు ఎంత అయితే వెయిట్ ఉంటుందో రియాక్షన్ జరిగిన తర్వాత కూడా అంతే వెయిట్ ఉండాలి.
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు తీసుకున్నాను అనుకోండి, ఇదే రియాక్షన్ తీసుకున్నాను, జింక్ ప్లస్ HCl గివ్స్ రైస్ టు ZnCl2 ప్లస్ H2 తీసుకున్నాను. ఇక్కడ జింక్ ఎంత అప్రాక్సిమేట్లీ 65, హైడ్రోజన్ ఎంత 1, క్లోరిన్ ఎంత 35.5, అంటే ఎంత వచ్చింది నాకు 65 ప్లస్ 36.5. సో 0.5, 5 ప్లస్ 6 11, 4 ప్లస్ 6 100, సో 101. సో ఈ విధంగా రావడం జరిగింది. ఇక్కడ ఎంత ఇది 65 ప్లస్ ఇది 2 ఇంటూ క్లోరిన్ 35.5 కదా, ప్లస్ హైడ్రోజన్ ఎంత 2. సో 65కి ఎంత ఇది 71 ప్లస్ 2, 5 ప్లస్ 1 6 ప్లస్ 2 8, 6 ప్లస్ 7 13, 138. ఇటేమో 101.5 ఉంటే ఇటేమో 138 వచ్చింది. గట్ల రావడానికి వీలు లేదు, అట్లా కాకూడదు, ఇది రాంగ్. రియాక్షన్ జరగకముందు ఎంత అయితే ఉంటుందో రియాక్షన్ జరిగిన తర్వాత అంతే ఉండాలి. The weight of the water substances before reaction must be equal to the weight of the substances after reaction. Weight of the reactants must be equal to the weight of the products. This is called as law of conservation of mass. According to law of conservation of mass, the weight of the reactants must be equal to the weight of the products, or mass neither be created nor be destroyed. దాని ప్రకారము మనము ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒక సెంటెన్స్, ఎందుకు కెమికల్ ఈక్వేషన్స్ని బ్యాలెన్స్ చేయాలి అని అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ని పాటించాలి కాబట్టి మనం బ్యాలెన్స్ చేయాలి. ఎందుకు బ్యాలెన్స్ చేయాలి? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ను పాటించాలి కాబట్టి బ్యాలెన్స్ చేయాలి. ఇఫ్ ఎనీబడి ఆస్క్డ్ వాట్ ఈజ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అన్నాడు అనుకోండి, ఆన్సర్ ఏంటి? మాస్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. మాస్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, వన్ ఆన్సర్. ఇంకో రకంగా ఎట్లా చెప్తారు? మాస్ ఆఫ్ ద వాటర్ సబ్స్టెన్సెస్ బిఫోర్ రియాక్షన్ మస్ట్ బి ఈక్వల్ టు ద మాస్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఆఫ్టర్ రియాక్షన్. ఇంకో విధంగా చెప్పాలంటే మాస్ ఆఫ్ ద రియాక్టెంట్స్ మస్ట్ బి ఈక్వల్ టు ద మాస్ ఆఫ్ ద ప్రోడక్ట్స్. మనము ఈ విధంగా చెప్పడము జరుగుతుంది. ఇక బ్యాలెన్స్ చేసేటప్పుడు ఎట్లా బ్యాలెన్స్ చేద్దాము, ఏ మెథడ్స్ని మనము ఫాలో అవుతాం అనేది ఒకసారి చూద్దాం. హియర్ వీ హ్యావ్ సమ్ ప్లేస్. సో మనము బ్యాలెన్స్ చేసేటప్పుడు వీ ఫాలో వాట్ డిఫరెంట్ మెథడ్స్, రకరకాల పద్ధతులు మనం యూజ్ చేస్తాం. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే మోస్ట్ ఫేమస్ మెథడ్ ఏంటి అంటే హిట్ అండ్ ట్రయల్ మెథడ్. హిట్ అండ్ వాట్ ట్రయల్ మెథడ్. హిట్ అండ్ ట్రయల్ మెథడ్. వాట్ ఈజ్ మీన్ బై దిస్ హిట్ అండ్ ట్రయల్ మెథడ్? హిట్ అండ్ ట్రయల్ మెథడ్ అంటే ఏంటిది? హిట్ అండ్ ట్రయల్ మెథడ్ అంటే ఏంటి అని అంటే, సో హిట్ అండ్ ట్రయల్ మెథడ్ అంటే ఏంటి అని అంటే, సో మనం ఒక మెథడ్లో వీటి ముందు ఉన్న నంబర్స్ని చేంజ్ చేసుకుంటూ కెమికల్ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేస్తాం. నంబర్ ఆఫ్ మోల్స్ వీటి ముందు ఉన్న నంబర్స్ని చేంజ్ చేస్తాం, ఈ కింద ఉన్న నంబర్స్ని చేంజ్ చేయం. అట్లా మన ఇష్టం వచ్చిన నంబర్స్ పెట్టుకుంటూ తీసుకుంటూ ఏ నెంబర్ సూటబుల్ అయితే దాన్ని అట్లనే ఉంచాలి. అట్లాంటి మెథడ్ని ఏమంటారంటే హిట్ అండ్ ట్రయల్ మెథడ్. మళ్ళీ నేను చెప్తాను దానిలో పాయింట్స్ ఏంటి ఉంటాయనేది, మళ్ళీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇక సెకండ్ మెథడ్, రెండవ మెథడ్ను మనం ఏం తీసుకుందాము అని అంటే ఆల్జిబ్రిక్ మెథడ్. ఆల్జిబ్రిక్ మెథడ్. సో జనరల్గా మనము వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ ఎవ్రీ బ్యాలెన్సింగ్ ఆర్ ఎవ్రీ క్వశ్చన్ వాట్ ఈజ్ ఆస్క్డ్ ఇన్ ద బ్యాలెన్సింగ్ పార్ట్, ఫస్ట్ వీ విల్ ట్రై విత్ హిట్ అండ్ ట్రయల్ మెథడ్. హిట్ అండ్ ట్రయల్ మెథడ్తో ట్రై చేస్తాం. వీ విల్ ట్రై 1 minute ఓన్లీ. 1 minute ట్రై చేయాలి. 1 minuteలో బ్యాలెన్స్ అయితే ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ బ్యాలెన్స్డ్ గో టు ఆల్జిబ్రిక్ మెథడ్. ఒకవేళ బ్యాలెన్స్ కాకపోతే ఏం చేయాలి? ఆల్జిబ్రిక్ మెథడ్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ థర్డ్ వన్ పార్షియల్ ఈక్వేషన్ మెథడ్. సో పార్షియల్ ఈక్వేషన్ మెథడ్లో మనం ఈక్వేషన్ని డివైడ్ చేస్తాం, డివైడ్ చేసి బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది. పార్షియల్ ఈక్వేషన్ మెథడ్లో డివైడ్ చేసి బ్యాలెన్స్ చేస్తాం. ఇక ఫోర్త్ వన్ ఏంటి అంటే ఆక్సిడేషన్ నంబర్ మెథడ్. ఆక్సిడేషన్ నంబర్స్ చెప్పినాను కదా, వాటిని బేస్గా చేసుకొని మనం బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది. ఇక ఫిఫ్త్ వన్ ఏంటి అని అంటే అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్. అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్. సో అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ అనేది హాఫ్ రియాక్షన్స్గా డివైడ్ చేస్తూ రిడాక్స్ రియాక్షన్, ఆక్సిడేషన్ రియాక్షన్గా మనం అంటే ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్, రిడాక్స్ ఆఫ్ రియాక్షన్గా డివైడ్ చేస్తూ కొన్ని మెథడ్స్ని మనము
కొన్ని రూల్స్ని ఫాలో అయ్యి బ్యాలెన్స్ చేస్తాము. దట్ ఈస్ వాట్ అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్. దీస్ మెథడ్స్ we will follow while balancing of a chemical equation. ఇక హిట్ అండ్ ట్రయల్ మెథడ్లో మనము ఏం చేస్తాము, ఎట్లా చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. సో now what let we balance what chemical equations with what? First method is what? Hit and trial method. First one is what? Hit and trial method. So this hit and trial method is also called as frequency number method అని కూడా అంటారు. ఫ్రీక్వెన్సీ నంబర్ మెథడ్. ఓకేనా? హిట్ అండ్ ట్రయల్ మెథడ్ ఏమంటారు? ఫ్రీక్వెన్సీ నంబర్ మెథడ్ అని కూడా అంటారు. సో ఈ ఫ్రీక్వెన్సీ నంబర్ మెథడ్లో మనం ఏం చేయడం జరుగుతుందంటే, ఫస్ట్ లెట్ వి కన్సిడర్ వాట్ ఈజ్ మీన్ బై ఫ్రీక్వెన్సీ నంబర్. ఫ్రీక్వెన్సీ నంబర్ అంటే ఏంటి అని అంటే, ఒక రకమైన యాటమ్ ఎన్నిసార్లు రిపీట్ అయింది, ఎన్ని మాలిక్యూల్స్లో ఉందో దాన్నే ఫ్రీక్వెన్సీ నంబర్ అంటారు. ఫ్రీక్వెన్సీ నంబర్ అంటే ఏంది? అక్కరెన్స్ ఆఫ్ వేరియస్ ఎలిమెంట్స్ ఇన్ ఎన్ ఈక్వేషన్. ఫ్రీక్వెన్సీ నంబర్ అంటే ఏంది? అక్కరెన్స్ ఆఫ్ an element in different molecules. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ ఉంది అనుకోండి, ఎన్ని ప్లేస్లో ఓ అని వచ్చింది, వస్తే దాని ఫ్రీక్వెన్సీ నెంబర్ అంత అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ రాస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఫ్రీక్వెన్సీ నెంబర్ని ఫస్ట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ వాట్ దిస్ ఈక్వేషన్, KNO3 gives rise to what? KNO2 plus O2. ఇప్పుడు పొటాషియం ఫ్రీక్వెన్సీ నెంబర్ ఎంత? పొటాషియంది ఇది యాటమ్ ఫ్రీక్వెన్సీ నెంబర్. సో పొటాషియం ఎంత? ఇక్కడ ఒకసారి ఉంది, ఇక్కడ ఒకసారి ఉంది, కాబట్టి ఫ్రీక్వెన్సీ నెంబర్ 2 అవుతుంది. నైట్రోజన్ ఎంత? ఇక్కడ ఒక ప్లేస్లో, ఇక్కడ ఒక ప్లేస్లో ఉంది, కాబట్టి 2 అవుతుంది. ఆక్సిజన్ ఎంత? ఇక్కడ 3 ఉన్నాయని కాదు, ఇక్కడ ఆక్సిజన్ ఇక్కడ ఒక ప్లేస్లో ఉంది, దాని ప్లేస్మెంట్స్ ఇక్కడ ఒక ప్లేస్లో ఉంది, ఇక్కడ ఒక ప్లేస్, ఇక్కడ ఒక ప్లేస్, కాబట్టి ఎంత అవుతుంది? మొత్తం ఫ్రీక్వెన్సీ నెంబర్ 3 అవుతుంది. ఎన్ని ప్లేసుల్లో అయితే రిపీట్ అవుతుందో దాని ఫ్రీక్వెన్సీ నెంబర్గా తీసుకోవడం జరుగుతుంది. దాన్ని దేనిగా తీసుకుంటాం మనము? ఫ్రీక్వెన్సీ నెంబర్గా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అనదర్ ఈక్వేషన్ ఐ హ్యావ్ లైక్ దిస్, K2Cr2O7 gives rise to ఈక్వేషన్ తీసుకుంటున్నాను, పొటాషియం డైక్రోమేట్ ప్లస్ HCl gives rise to KCl plus CrCl3 plus H2O plus Cl2. ఇది మనకేంటిది? అబౌట్ ద వాట్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్కి సంబంధించి సో ఫస్ట్ పొటాషియం యాటమ్స్ తీసుకుందాము, వాటి యొక్క ఫ్రీక్వెన్సీ నెంబర్ తీసుకుందాము. అంటే ఎవ్రీ యాటమ్ యూ కెన్ టేక్, ప్రతి యాటమ్కి సంబంధించింది. పొటాషియం ఇక్కడ ఒక ప్లేస్లో ఉంది, ఇక్కడ ఒక ప్లేస్లో ఉంది, కాబట్టి 2 ప్లేస్లు 2 ఫ్రీక్వెన్సీ నెంబర్లు. క్రోమియం ఇక్కడ ఒక ప్లేస్లో ఉంది, ఇక్కడ ఒక ప్లేస్లో ఉంది, కాబట్టి క్రోమియం 2 టైమ్స్ రిపీట్ అయింది, కాబట్టి ఫ్రీక్వెన్సీ నెంబర్ 2. ఆక్సిజన్ ఇక్కడ ఎన్నిసార్లు ఉంది? ఇక్కడ 1 టైం ఉంది, ఇక్కడ కూడా 1 టైమే ఉంది, కాబట్టి ఆక్సిజన్ ఫ్రీక్వెన్సీ నెంబర్ 2. హైడ్రోజన్ ఇక్కడ ఎన్నిసార్లు ఉంది? హైడ్రోజన్ 1 టైం ఉంది, ఇక్కడ 1 టైం ఉంది, అంటే ఇక్కడ ఒక దగ్గర ఉంది, ఇక్కడ ఒక దగ్గర ఉంది, కాబట్టి ఫ్రీక్వెన్సీ నెంబర్ 2. క్లోరిన్ ఇక్కడ ఒక ప్లేస్లో ఉంది, ఇక్కడ ఎన్ని ప్లేస్లో ఉంది? 1, 2, 3 ప్లేస్లో ఉంది, అది 3 ప్లస్ ఇది 1, 1, 2, 3, 4, కాబట్టి ఫ్రీక్వెన్సీ నెంబర్ ఎంత అవుతుంది? 4 అవ్వడం జరుగుతుంది. ఇట్లా మనము ఫ్రీక్వెన్సీ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫ్రీక్వెన్సీ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాలెన్స్ ఏ విధంగా చేస్తాము? బ్యాలెన్స్ చేసేటప్పుడు ఏం చేయాలని అంటే, ఫస్ట్ బ్యాలెన్స్ లోయర్ ఫ్రీక్వెన్సీ నంబర్డ్ ఎలిమెంట్స్. 2 సైడ్లో లోయర్ ఫ్రీక్వెన్సీ ఉన్న నంబర్లు ఏవైతే ఉన్నాయో బ్యాలెన్స్ లోయర్ ఫ్రీక్వెన్సీ నంబర్డ్ ఎలిమెంట్స్. ఫస్ట్ లోయర్ ఫ్రీక్వెన్సీ నంబర్స్ ఉన్న ఎలిమెంట్స్ని మనం బ్యాలెన్స్ చేయాలి.
ఇప్పుడు బ్యాలెన్స్ చేయమన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ హెచ్లు ఎన్ని ఉన్నాయి, ఒక హైడ్రోజన్ ఉంది, ఇక్కడ 2 హైడ్రోజన్లు ఉన్నాయి అనుకోండి. బ్యాలెన్స్ చేయమన్నప్పుడు ఈ H2 రెండు తక్కువ, ఒకటి తక్కువ ఉంది కదా అని చెప్పి ఇట్లా H2 ఇట్లా పెట్టదు. ఫార్ములాని ఎప్పుడు కూడా చేంజ్ చేయొద్దు. దాని ముందు ఉన్న నంబర్, దీని ముందు ఏం లేదంటే ఇప్పుడు 1 ఉన్నట్టు కదా, ఈ 1 మలిపేసి మనకు 2 అవసరం ఉంటే 2ని పెట్టుకోవచ్చు, 3 అవసరం ఉంటే 3ని పెట్టుకోవచ్చు, 4 అవసరం ఉంటే 4ని పెట్టుకోవచ్చు. ఎంత నంబర్ అయినా మనము పెట్టవచ్చును. అట్లా పెట్టి బ్యాలెన్స్ చేస్తాం. సో లోయర్ ఫ్రీక్వెన్సీ ఉన్నాయి బ్యాలెన్స్ చేయాలి. లోయర్ ఫ్రీక్వెన్సీ ఉన్న నంబర్స్ని మనము బ్యాలెన్స్ చేయడము జరుగుతుంది. లోయర్ ఫ్రీక్వెన్సీ ఉన్న దాన్ని బ్యాలెన్స్ చేయాలి. నెక్స్ట్ బ్యాలెన్స్ ఇన్ ఇంక్రీజింగ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ నంబర్. ఇంక్రీజింగ్ ఆఫ్ వాట్ ఫ్రీక్వెన్సీ నంబర్. ఫస్ట్ లోయర్ని బ్యాలెన్స్ చేయాలి, దాని తర్వాత నెక్స్ట్ హయ్యర్, దాని తర్వాత నెక్స్ట్ హయ్యర్, దాని తర్వాత నెక్స్ట్ హయ్యర్ని అట్లా మనము బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ విధంగా మనము బ్యాలెన్స్ చేయాలి. ఒకవేళ ఇఫ్ టూ ఎలిమెంట్స్ హ్యావ్ సేమ్ ఫ్రీక్వెన్సీ నంబర్, ఫ్రీక్వెన్సీ నంబర్. ఒకవేళ సేమ్ ఫ్రీక్వెన్సీ నంబర్ కనుక ఉందనుకోండి, అందులో ఫస్ట్ మెటల్స్ని బ్యాలెన్స్ చేయాలి. ఫస్ట్ మెటల్స్ని బ్యాలెన్స్ చేసి తర్వాత నాన్ మెటల్స్ని బ్యాలెన్స్ చేయాలి. ఫస్ట్ దేన్ని బ్యాలెన్స్ చేయాలి? ఫస్ట్ మెటల్స్ని బ్యాలెన్స్ చేయాలి, ఆ తర్వాత నాన్ మెటల్స్ని బ్యాలెన్స్ చేయాలి. ఫస్ట్ మెటల్స్ని బ్యాలెన్స్ చేయాలి, తర్వాత నాన్ మెటల్స్ని బ్యాలెన్స్ చేయాలి. ఒకవేళ ఇఫ్ 2 మెటల్సే ఉన్నాయనుకోండి, ఇఫ్ వాట్ 2 ఆర్ మెటల్స్, రెండు కూడా మెటల్సే ఉన్నవి, వాటి ఫ్రీక్వెన్సీ నెంబర్స్ సేమ్. అప్పుడు రెండు మెటల్సే ఉండి ఫ్రీక్వెన్సీ నెంబర్స్ సేమ్ ఉంటే ఫస్ట్ బ్యాలెన్స్ హయ్యర్ అటామిక్ వెయిట్ ఆర్ హయ్యర్ అటామిక్ నంబర్, ఏదైనా ఓకే. హయ్యర్ అటామిక్ నంబర్ ఆర్ హయ్యర్ అటామిక్ వెయిట్ను మనము బ్యాలెన్స్ చేయాలి. హయ్యర్ అటామిక్ వెయిట్ ఆర్ హయ్యర్ అటామిక్ నెంబర్ని ఫస్ట్ బ్యాలెన్స్ చేసి తర్వాత సెకండ్ దాన్ని బ్యాలెన్స్ చేయాలి. అర్థమైన ఈ పాయింట్స్ ఏంటివో? ఫ్రీక్వెన్సీ నెంబర్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తుందో అర్థమైంది. ఫ్రీక్వెన్సీ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేసినాక ఫస్ట్ తక్కువ ఫ్రీక్వెన్సీ నెంబర్ ఉన్న వాటి నుండి స్టార్ట్ చేసి బ్యాలెన్స్ చేయాలి. ఆ తర్వాత ఎక్కువ ఫ్రీక్వెన్సీ నెంబర్ ఉన్న ఎలిమెంట్స్ని మనము బ్యాలెన్స్ చేయాలి. ఒకవేళ ఫ్రీక్వెన్సీ నెంబర్స్ కనుక సేమ్ ఉంటే మెటల్స్ని ముందు చేసి నాన్ మెటల్స్ని తర్వాత చేయాలి. ఒకవేళ రెండు మెటల్స్ది ఫ్రీక్వెన్సీ నెంబర్ సేమ్ కానీ రెండు నాన్ మెటల్స్ది ఫ్రీక్వెన్సీ నెంబర్ సేమ్ కనుక ఉంటే ఎక్కువ అటామిక్ వెయిట్ ఉన్నదాన్ని, ఎక్కువ అటామిక్ నెంబర్ ఉన్నదాన్ని ముందు బ్యాలెన్స్ చేయాలి. సో 1-2 examples let me see by what observing of this method. Okay, ఇక్కడ కాల్షియం బైకార్బోనేట్ ప్లస్ కాల్షియం హైడ్రాక్సైడ్ గివ్స్ రైస్ టు కాల్షియం కార్బోనేట్ ప్లస్ వాటర్ ఇచ్చినాడు. దీన్ని మనం బ్యాలెన్స్ చేయాలి. ఎట్లా బ్యాలెన్స్ చేద్దామో చూద్దాం. ఫస్ట్ బ్యాలెన్స్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఫ్రీక్వెన్సీ నెంబర్ రాయాలి, అంతేనా? సో ఆటమ్స్ ఎఫ్ నంబర్, ఏమేమి ఆటమ్స్ ఉన్నాయి? కాల్షియం ఎంత ఫ్రీక్వెన్సీ నెంబర్ ఎంత? కాల్షియం ఇక్కడ ఒక ప్లేస్లో ఉంది, ఇక్కడ ఒక ప్లేస్లో ఉంది, ఇక్కడ ఒక ప్లేస్లో ఉంది, అంటే 3. తర్వాత హైడ్రోజన్ ఇక్కడ ఒక ప్లేస్లో ఉంది, ఇక్కడ ఒక ప్లేస్లో ఉంది, ఇక్కడ ఒక ప్లేస్లో ఉంది, 3 ప్లేస్లో ఉంది కాబట్టి ఫ్రీక్వెన్సీ నెంబర్ 3. తర్వాత కార్బన్ ఇక్కడ ఒక ప్లేస్లో ఉంది, ఇక్కడ ఒక ప్లేస్లో ఉంది కాబట్టి ఫ్రీక్వెన్సీ నెంబర్ 2. తర్వాత ఆక్సిజన్ ఇక్కడ ఒక ప్లేస్లో ఉంది, ఇక్కడ ఒక ప్లేస్లో ఉంది, ఇక్కడ ఒక ప్లేస్లో ఉంది, ఇక్కడ ఒక ప్లేస్లో ఉంది, అంటే ఆక్సిజన్ ఫ్రీక్వెన్సీ నెంబర్ ఎంత? 4. 4 ప్లేసుల్లో ఉంది కాబట్టి దాని ఫ్రీక్వెన్సీ నెంబర్ ఎంత? 4గా మనం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనకు రూల్స్ ప్రకారం ఏమిటి? అకార్డింగ్ టు ద రూల్స్ అండ్ రెగ్యులేషన్, తక్కువ ఫ్రీక్వెన్సీ నెంబర్ ఉన్నది ఫస్ట్ బ్యాలెన్స్ చేయాలి. తక్కువ ఫ్రీక్వెన్సీ నెంబర్ ఉన్నది ఫస్ట్ బ్యాలెన్స్ చేయాలి. ఇందులో తక్కువ ఫ్రీక్వెన్సీ నెంబర్ ఏది ఉంది? కార్బన్ ఉన్నది కాబట్టి ఫస్ట్ కార్బన్ని బ్యాలెన్స్ చేయాలి. కార్బన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఇక్కడ కార్బన్స్ ఎన్ని ఉన్నవి? ఫస్ట్ లెట్ రైట్ CaHCO3 taken twice plus CaOH taken twice gives rise to CaCO3 plus H2O. ఓకేనా? ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఇందులోపల ఫస్ట్ దేన్ని బ్యాలెన్స్ చేయాలి? లోయర్ ఫ్రీక్వెన్సీ కార్బన్ ఉంది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయండి. ఇక్కడ కార్బన్స్ అన్ని 2, బయట రాసిన ఈ 2 ఏదైతే ఉంటుందో అన్ని ఎలిమెంట్స్కి సంబంధించింది కాబట్టి కార్బన్స్ ఎన్ని ఉన్నాయి అన్నట్టు? 2 ఉన్నాయి అన్నట్టు. ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి.
ఇది కాల్షియం నాట్ కార్బన్. కార్బన్ ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ 2 కావడం కోసం ఏం చేస్తాను, దాని ముందట 2 పెట్టాను. దాని ముందట ఏం చేసినాను, 2 పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్న నంబర్స్ ముందట ఉన్న నంబర్స్ మాత్రమే చేంజ్ చేసుకోవాలి, వేరే నెంబర్స్ చేంజ్ చేయడానికి వీల్లేదు. అంటే సబ్స్క్రిప్ట్గా ఉండేది ఇంతకుముందు 1 ఉండే కదా, ఇక్కడ 2 పెట్టుకొని బ్యాలెన్స్ చేస్తా అంటే కుదరదు, ముందే పెట్టాలి. ఈ ముందు పెట్టిన నెంబర్ వాళ్ళ అన్నిటికీ సంబంధిస్తుంది, అన్నిటికీ రిలేట్ అవుతుంది. సో కార్బన్స్ బ్యాలెన్స్ అయ్యాయి. నెక్స్ట్ వీటిని బ్యాలెన్స్ చేయాలి, కాల్షియం హైడ్రోజన్ని బ్యాలెన్స్ చేయాలి. కాల్షియం హైడ్రోజన్లలో ఫ్రీక్వెన్సీ నెంబర్ రెండింటిది సేమ్ ఉన్నది. రెండింటిది సేమ్ ఉంటే ఏం చేయాలి, మెటల్స్ని ఫస్ట్ బ్యాలెన్స్ చేయాలి. కాబట్టి మెటల్ కాల్షియం కాబట్టి కాల్షియంను బ్యాలెన్స్ చేయండి. కాల్షియంను బ్యాలెన్స్ చేస్తే ఇక్కడ ఎన్ని కాల్షియం, 1 కాల్షియం 1 కాల్షియం, 2 కాల్షియంలు. ఇక్కడ ఏమైపోయినాయి, 2 కాల్షియమ్స్ వచ్చినాయి. ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు కదా, 1 × 2 2 కాల్షియం వచ్చింది. ఓకేనా, ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నదని అర్థం. సో కాబట్టి 1 × 2 2 కాల్షియం, అంటే కాల్షియమ్స్ బ్యాలెన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ హైడ్రోజన్లు బ్యాలెన్స్ చేయండి. ఇక్కడ ఎన్ని హైడ్రోజన్లు ఉన్నాయి, 2 హైడ్రోజన్స్. అంతేనా, ఇక్కడ ఎన్ని హైడ్రోజన్లు ఉన్నాయి, 2 హైడ్రోజన్స్. 2 హైడ్రోజన్స్ 2 హైడ్రోజన్స్ 4 హైడ్రోజన్స్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఏం చేస్తున్నాను నేను, ఇక్కడ 2 పెట్టేస్తాను. 2 పెట్టేస్తే ఏమైంది, 4 హైడ్రోజన్స్ అయ్యాయి. ఏమైంది, 4 హైడ్రోజన్స్ అయ్యాయి. హైడ్రోజన్స్ కూడా 2 సైడ్స్ బ్యాలెన్స్ అయ్యాయి. నెక్స్ట్ హైడ్రోజన్ల తర్వాత కాల్షియమ్స్ అయిపోయినాయి, హైడ్రోజన్స్ అయిపోయినాయి, మిగిలింది ఆక్సిజన్స్. ఆక్సిజన్ చూడండి, 3 × 2 = 6 ప్లస్ ఈ 2, 6 + 2 = 8, 2 × 3 = 6, 2 × 1 = 2, 6 + 2 = 8. ఇక్కడ 6 + 2 = 8, 6 + 2 = 8, 6 + 2 = 8. రెండు వైపులా కూడా ఈక్వల్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్స్ అయింది అంటాం. కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్స్ కాగానే మనం అన్ని యాటమ్స్ బోత్ సైడ్ చూడాలి, లెఫ్ట్ సైడ్ చూడాలి, రైట్ సైడ్ చూడాలి. సో కాల్షియం యాటమ్స్ లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి, 1 + 1. ఇటు ఏమున్నాయి, 2 × 1 = 2. కాల్షియమ్స్ తర్వాత హైడ్రోజన్స్ చూడండి, ఇటు ఏమున్నాయి, 2 ప్లస్ ఇక్కడ ఉన్నాయి 2 = 4. ఇక్కడ ఉన్నాయి హైడ్రోజన్స్, 2 × 2 = 4. హైడ్రోజన్స్ తర్వాత కార్బన్స్ బ్యాలెన్స్ చేయండి. ఇక్కడ ఉన్నాయి 2 కార్బన్స్, ఇక్కడ ఉన్నాయి 2 కార్బన్స్. నెక్స్ట్ కార్బన్స్ తర్వాత ఆక్సిజన్స్ బ్యాలెన్స్ చేయండి. ఇటువైపు ఉన్నాయి 3 × 2 = 6 ప్లస్ 2 ఆక్సిజన్. ఇటువైపు ఉన్నాయి 2 × 3 = 6 ప్లస్ 2 ఆక్సిజన్స్, 8 = 8. ఇట్లా అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి. ఇట్లా మనము బ్యాలెన్స్ చేయాలి. బేస్డ్ ఆన్ వాట్ ఫ్రీక్వెన్సీ నెంబర్, ఇన్ దిస్ వే వీ కెన్ బ్యాలెన్స్. ఓకేనా, ఈ విధంగా మనము బ్యాలెన్స్ చేయడము జరుగుతుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఇప్పుడు పొటాషియం డైక్రోమేట్, when it is reacts with sulfuric acid, we will get potassium sulfate, chromium sulfate, water and oxygen. ఇవి ఏర్పడడం జరుగుతుంది. ఇప్పుడు మనం వీటిని బ్యాలెన్స్ చేయాలంటే ఫస్ట్ ఫ్రీక్వెన్సీ నెంబర్స్ రాసుకోవాలి కదా. సొల్యూషన్, సో ఆటమ్ అండ్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ నెంబర్. ఫస్ట్ పొటాషియం ఆటమ్, ఇక్కడ ఎన్నిసార్లు ఉంది, 1 టైం. ఇక్కడ 1 టైం రిపీట్ అయింది, ఇక్కడ 1 టైం, కాబట్టి టోటల్ అయింది 2 టైమ్స్, కాబట్టి ఫ్రీక్వెన్సీ నెంబర్ 2. క్రోమియం, ఇక్కడ 1 టైం ఉంది, ఇక్కడ కూడా 1 టైమే ఉంది, కాబట్టి టోటల్గా ఇక్కడ ఒకసారి కాబట్టి 2 సార్లు వచ్చింది, కాబట్టి ఫ్రీక్వెన్సీ నెంబర్ 2. ఆక్సిజన్, ఇక్కడ ఒక దగ్గర ఉంది, 2, 3వ ప్లేస్, 4వ ప్లేస్, 5వ ప్లేస్, 6వ ప్లేస్, 6 ప్లేస్లో రిపీట్ అయింది కాబట్టి ఫ్రీక్వెన్సీ నెంబర్ 6. హైడ్రోజన్, ఇక్కడ ఒక ప్లేస్లో ఉంది, ఇక్కడ ఒక ప్లేస్లో ఉంది, 2 ప్లేస్లో ఉన్నది కాబట్టి దాని ఫ్రీక్వెన్సీ నెంబర్ 2. నెక్స్ట్ సల్ఫర్, సో ఇక్కడ 1 ప్లేస్, 2nd ప్లేస్, 3rd ప్లేస్, 3 ప్లేస్లో వచ్చింది కాబట్టి ఫ్రీక్వెన్సీ నెంబర్ 3. ఆక్సిజన్ ఆల్రెడీ వచ్చేసి. సో ఇవి ఫ్రీక్వెన్సీ నెంబర్స్. సో ఇందులో ఫస్ట్ లోయర్ ఫ్రీక్వెన్సీ నుంచి స్టార్ట్ చేయాలి. మనం బ్యాలెన్స్ చేయడం అనేది లోయర్ ఫ్రీక్వెన్సీ నుంచి స్టార్ట్ చేస్తాం. ఒకసారి వన్స్ అగైన్ ఐఎమ్ టేకింగ్ ద ఈక్వేషన్. K2Cr2O7 plus what, H2SO4 gives rise to potassium sulfate plus chromium sulfate
ప్లస్ వాటర్ ప్లస్ ఆక్సిజన్. ఓకే, ఫస్ట్ హైడ్రోజన్స్ని బ్యాలెన్స్ చేయండి. ఫస్ట్ ఏం చేయాలి? హైడ్రోజన్స్ లోయర్ ఫ్రీక్వెన్సీ నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ హైడ్రోజన్స్ కాదు, లోయర్ ఫ్రీక్వెన్సీ ఉన్నది ఇది 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 మూడు సేమ్ ఉన్నాయి. లోయర్ ఫ్రీక్వెన్సీ ఉన్న వాటిలో మూడు సేమ్ ఉన్నాయి. మూడు సేమ్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ మెటల్స్ని ఫస్ట్ చేయాలి, నాన్ మెటల్స్ని తర్వాత చేయాలి. ఇవి మెటల్స్ ఫస్ట్ చేయాలి, నాన్ మెటల్ తర్వాత చేయాలి. ఈ మెటల్స్లో మరి ఏ మెటల్ని ముందు చేయాలి? ఏ మెటల్ని ముందు చేస్తాము అంటే ఎక్కువ అటామిక్ వెయిట్ ఉన్నది. పొటాషియం కంటే క్రోమియం అటామిక్ వెయిట్ ఎక్కువ, లేదా పొటాషియం కంటే క్రోమియం అటామిక్ నెంబర్ ఎక్కువ, కాబట్టి ఫస్ట్ క్రోమియంలోని బ్యాలెన్స్ చేయాలి. సో ఇక్కడ క్రోమియమ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ 2 క్రోమియమ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 2 క్రోమియమ్స్ ఉన్నాయి. సో దట్స్ వై ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్. అది బ్యాలెన్స్ అయిపోయింది. తర్వాత పొటాషియంలు, ఇక్కడ 2 పొటాషియంలు, ఇక్కడ కూడా 2 పొటాషియంలు, ఇది కూడా బ్యాలెన్స్ అయ్యింది. ఓకే, తర్వాత హైడ్రోజన్లు చేయాలి. ఇప్పుడు ఇక్కడ 2 హైడ్రోజన్లు, ఇక్కడ కూడా 2 హైడ్రోజన్లు, ఇది కూడా బ్యాలెన్స్ అయ్యింది. తర్వాత దేన్ని బ్యాలెన్స్ చేయాలి? ఇది 3 ఉంది, ఇది 6 ఉంది, కాబట్టి సల్ఫర్లను బ్యాలెన్స్ చేయాలి. సల్ఫర్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ సల్ఫర్స్ ఎన్ని ఉన్నాయి? 3 సల్ఫర్స్ ఉన్నాయి. సారీ, ఫ్రీక్వెన్సీ నెంబర్ 3 ఉంది. సో కాబట్టి సల్ఫర్స్ని బ్యాలెన్స్ చేయడానికి ఎంత ఉన్నాయి? ఇక్కడ ఒక సల్ఫర్ ఉన్నది, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 + 3 4 ఉన్నాయి. అంతేనండి, 3 1 జా కదా, 3 4 3 జా 12 కదా ఆక్సిజన్స్కి సంబంధించింది. 3 సల్ఫర్స్, 3 సల్ఫర్స్, ఇక్కడ 1 సల్ఫర్, 4 సల్ఫర్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని సల్ఫర్స్ ఉన్నాయి? 1 సల్ఫర్ ఉంది. కాబట్టి బ్యాలెన్స్ ఎట్లా చేయాలి? 4 సల్ఫర్స్ కావాలి కాబట్టి దీని ముందు 4 పెడుతున్నాను. ఓకేనా, 4 పెట్టినాను. ఇప్పుడు సల్ఫర్స్ని బ్యాలెన్స్ చేసినాను. సల్ఫర్స్ని బ్యాలెన్స్ చేసిన తర్వాత నెక్స్ట్ వెయిట్ని బ్యాలెన్స్ చేయాలి, ఆక్సిజన్స్ని బ్యాలెన్స్ చేయాలి. ఆక్సిజన్స్ బ్యాలెన్స్ చేసే ముందు మళ్ళీ ఒకసారి ఇలా నేను సల్ఫర్స్ బ్యాలెన్స్ చేసే క్రమం లోపల హైడ్రోజన్లు డిస్టర్బ్ అయినాయి. 4 2 జా 8 హైడ్రోజన్స్ అయినాయి. ఇంకా ఆక్సిజన్స్ని బ్యాలెన్స్ చేయాలి కాబట్టి తర్వాత చేసుకోవచ్చు. హైడ్రోజన్స్ డిస్టర్బ్ అయినాయి కాబట్టి 4 2 జా 8 హైడ్రోజన్స్, ఇక్కడ ఓన్లీ 2 హైడ్రోజన్సే ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఐఎమ్ ప్లేసింగ్ వాట్ 4 4 2 జా 8. ఓకేనా, 4 2 జా 8. నేను సల్ఫర్స్ని బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటే ఇక్కడ ఒక సల్ఫర్ ఉంది, ఇక్కడ 4 సల్ఫర్లు ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ 4 పెట్టుకున్నాను. 4 పెట్టుకుంటే మళ్ళీ ఏమైంది? నాకు 4 పెట్టుకుంటే సల్ఫర్స్ని బ్యాలెన్స్ చేయడం కోసం 4 పెట్టినాను. హైడ్రోజన్స్ దీనికంటే ముందు బ్యాలెన్స్ చేసిన కదా హైడ్రోజన్స్ అవి డిస్టర్బ్ అయినాయి కాబట్టి మళ్ళీ హైడ్రోజన్స్ గురించి మళ్ళీ చూడాలి. 4 2 జా 8 4 2 జా 8. ఆక్సిజన్స్ ఇంకా బ్యాలెన్స్ చేయలేదు, తర్వాత వేస్తా కాబట్టి చూడొచ్చు, తర్వాత చూడొచ్చు అది. ఓకేనా, హైడ్రోజన్స్ బ్యాలెన్స్ అయ్యాయి. ఇప్పుడు ఆక్సిజన్స్ చూడండి. ఇక్కడ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 1 × 7 7 ప్లస్ 4 4 జా 16 అంటే 23 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 4 3 జా 12 ప్లస్ 4, ఇది తర్వాత యాడ్ చేస్తాం. సో 4 + 4 8 + 2 10 20. ఇక్కడేమో 23 ఉన్నాయి, ఇక్కడేమో 20 ఉన్నాయి. కాబట్టి దీని ముందు ఏ నెంబర్ పెడితే బ్యాలెన్స్ అవుతుందో చూడాలి. ఏ నెంబర్ పెట్టాలి? 23 రావాలంటే ఇటు సైడ్ కూడా 23 రావాలంటే ఇంకా 3 యాడ్ చేసుకోవాలి. 3 యాడ్ చేసుకుంటే 23 వస్తుంది. కాబట్టి ఇక్కడ నేను 3/2 పెడుతున్నాను. 3/2 × 2 ఏమవుతుంది? 3/2 × 2 = 3 అవుతుంది. 3/2 × 2 = ఏమవుతుంది? ఈ 2 క్యాన్సిల్ అయితే 3 వస్తుంది. కాబట్టి 3/2 పెట్టినాను, 3/2 పెట్టినాను. సో ఇది మనకు అబౌట్ ద వాట్ బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్. కానీ ఫైనల్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్లో ఈ ఫ్రాక్షన్స్ అనేటివి ఉండదు. ఫైనల్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్లో ఫ్రాక్షన్స్ అనేది ఉండకూడదు. ఈ ఫ్రాక్షన్ అనేది ఉండదు, బైలో ఉండకూడదు. కాబట్టి మొత్తాన్ని 2 చేత మల్టిప్లై చేయండి. మొత్తాన్ని 2 చేత మల్టిప్లై చేస్తే నాకు ఏమొస్తుంది? సో 2 తోటి మల్టిప్లై చేయండి. 2 తోటి మల్టిప్లై చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది కదా బై 2. సో కాబట్టి 2K2Cr2O7 ప్లస్ 2 × 4 8 H2SO4 ప్రతిదాన్ని 2 తోటి మల్టిప్లై చేయాలి. సో 2K2SO4 ప్లస్ 2Cr2SO4 taken thrice ప్లస్ 2 4 జా 8 H2O ప్లస్ 3O2. ఇది బ్యాలెన్స్ అయింది కదా. బ్యాలెన్స్ అయిందని ఊరికనే ఊరుకోకూడదు కదా, మళ్ళీ అన్నీ చెక్ చేసుకోవాలి. పొటాషియం ఐటమ్స్ చెక్ చేయండి. 2 2 జా 4 = 2 2 జా 4.
chromium, 2 2 ja 4, 2 2 ja 4, oxygens, 2 7 ja 14, 8 4 ja 32 is equal to 2 4 ja 8 plus 4 3 ja 12, 12 2 ja 4 ముళ్ళ 12, 12 2 24 ప్లస్ 8 ప్లస్ 3 2 ja 6, 14 ప్లస్ 32 ఎంత 46, 6 ప్లస్ 8 14 ప్లస్ 4 18 ప్లస్ 8 18 ప్లస్ 8 ఎంత 16. సో 8 6 14, 14 ప్లస్ 8 22 కదా, 8 6 ప్లస్ 8 14, 14 ప్లస్ 8 22, 22 ప్లస్ 4 26, సో 2, సో 2 ప్లస్ 2 4 46, 46 ఈజ్ ఈక్వల్ టు 46. బ్యాలెన్స్ అయిపోయింది ఆక్సిజన్స్. ఆక్సిజన్స్ తర్వాత నెక్స్ట్ హైడ్రోజన్స్. హైడ్రోజన్స్ చూసుకుంటే ఏమున్నవి, ఇక్కడ 8 2 ja 16, ఇక్కడ 8 2 ja 16 హైడ్రోజన్స్ అయిపోయింది. నెక్స్ట్ సల్ఫర్స్. ఇక్కడ ఎన్ని సల్ఫర్స్ 8 సల్ఫర్స్ ఉన్నాయి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎన్ని సల్ఫర్స్ ఉన్నాయి 2 సల్ఫర్స్ ప్లస్ 3 2 ja 6, ఇట్స్ మల్టిప్లైయర్ 3 2 ja 6 ప్లస్ 6 8 ఈజ్ ఈక్వల్ టు 8. సో అన్నీ బ్యాలెన్స్ అయ్యి ఇట్లా మనము బ్యాలెన్స్ చేసుకోవాలి. అర్థమైందా ఇది బ్యాలెన్సింగ్? సో దిస్ ఈస్ ద వాట్ ఇట్ మే ఆల్సో కాల్డ్ యాజ్ హిట్ అండ్ ట్రయల్ మెథడ్ ఆర్ ఫ్రీక్వెన్సీ నెంబర్ మెథడ్ అంటాం. ఏ మెథడ్ అయినా అనొచ్చు మీ ఇష్టం. ఇక నౌ వి విల్ స్టాప్ అవర్ క్లాస్ హియర్. దిస్ ఈస్ ద వాట్ కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ 46 క్లాస్ వర్క్. క్లాస్ వర్క్ నోట్బుక్లో ఏం చేస్తారో ఈరోజు చెప్పిన క్లాస్ వర్క్ అంతా కూడా క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. నేను ముందు అన్ని పాయింట్స్ రాయించాను కదా, పాయింట్స్ నేను నా నోటి నుండి ఎట్లయితే డెలివర్ అవుతున్నావో మీరు దాని స్క్రీన్ని ఆపుకుంటూ రాసుకోండి, నోట్స్ రాయండి క్లాస్ వర్క్ నోట్బుక్లో. ఓకేనా? వినుకుంటూ క్లాస్ని దాన్ని ఆపుకుంటూ క్లాస్ వర్క్ నోట్బుక్లో రాయండి. క్లాస్ వర్క్ తర్వాత నెక్స్ట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. సో ఈ కాన్సెప్ట్ అంతా మీకు ఈజీగా అర్థం అవడం కోసము ఐ విల్ ప్రిపేర్ వాట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ ఆర్ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ద మెమరైజ్ కెపాసిటీ ఆఫ్ ద మైండ్. మైండ్లో మెమొరీ పెంచడం కోసము ఇవన్నీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఫామ్లో తయారు చేస్తాను. అవన్నీ నేర్వాలి. నేర్చిన తర్వాత యూ షుడ్ రైట్ వాట్ హోంవర్క్. హోంవర్క్ అని అంటే రెగ్యులర్ హోంవర్క్ లాగా ఉండదు, మన ఫౌండేషన్ హోంవర్క్. ఐఐటి మెడికల్ ఫౌండేషన్ కాబట్టి ఐ విల్ గివ్ యూ సమ్ క్వశ్చన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్ సింగిల్ బ్యాలెన్సింగ్ లాంగ్ ఆన్సర్ లాగా ఇవ్వచ్చు. ఎట్లా ఇచ్చినా మీరు సాల్వ్ చేయాలి. హోంవర్క్ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటిది, ఎగ్జామ్. ఓకేనా? సో ఇది మనకు కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ 46కి సంబంధించింది. ఎవరైతే కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ 46కి సంబంధించిన మెటీరియల్ కావాలనుకుంటారో, ఎవరైతే 46కి సంబంధించింది ఈ మెటీరియల్ కావాలనుకునే వాళ్ళు ఏం చేయాలి, మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ నెంబర్కి ఏం చేయండి, సార్ కైండ్లీ సెండ్ మీ కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ 46 మెటీరియల్ అని. ఏ నెంబర్ అది 76739 76739 73409 73409 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చేస్తారు, మీకు టోటల్ మెటీరియల్ని పంపించడం జరుగుతుంది. పీడిఎఫ్ ఫామ్లో పంపిస్తారు. ఆ మెటీరియల్ని చూసుకుంటూ అన్నింటికి మీరు సాల్వ్ చేస్తే మీ నాలెడ్జ్ అనేది చాలా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? రైట్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.